టైం అయిపోతుంది బాబు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, మా ఫ్యామిలీలో ఎలాంటి ఫంక్షన్ జరిగినా సరే ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే మా ఫ్యామిలీ మొత్తం ఈ విధంగా అయితే మేము బోటింగ్కి వెళ్తూ ఉంటాం అనమాట. సార్ బోటింగ్ వెళ్ళి మా దగ్గరలో ఉన్న ఐలాండ్కి వెళ్ళి అక్కడైతే మేము 1 డే ఫుల్గా స్టే చేస్తాము అండ్ అక్కడే వండుకొని తినేస్తాము అండ్ అక్కడ బాగా స్నానాలు అవన్నీ చేసి వచ్చేస్తాము. చూస్తున్నారు కదా, మా చెల్లెళ్ళు, మా అక్కలు అండ్ మా ఫ్యామిలీ బాంబర్దులు అందరం కలిసి కూడా మేమైతే ప్రయాణమే వెళ్ళిపోతున్నాము. అండ్ మాతో పాటు చూస్తున్నట్టయితే మేము మాకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకెళ్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్న బ్లూ బాక్స్ వచ్చేసి ఐస్ బాక్స్ అనమాట. దాంట్లో ఐస్ వేసుకొని మాకు కావాల్సిన కూల్ డ్రింక్స్ అవన్నీ తీసుకెళ్తున్నాము. అండ్ ఇక్కడ మా వాడైతే లంగారు సిద్ధం చేసేస్తున్నాడు అండ్ మా ప్రయాణానికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, హడావిడి మొత్తం వాటర్, మాకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా మేము బోట్లో పెట్టేసుకుంటున్నాము. దాదాపుగా 30 మెంబర్స్ అయితే మేము మా బోట్లో అయితే ఈ యొక్క ఐలాండ్కి అయితే ప్రయాణం అయిపోతున్నాము. సో బోట్ మాదే కాబట్టి, ఊరు మాదే కాబట్టి మా ఊర్లో మాకు ఎలాంటి భయం ఉండదన్నమాట. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తాము. సో మేము ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఈ యొక్క ఐలాండ్కి మాకు మాత్రం బోరే కొట్టదు అసలు, ఎందుకంటే అంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ మేమైతే మా ఫ్యామిలీతో కలిపి పాటలు పాడుకుంటూ సో మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము. ఒకసారి చూడండి, మీరు కూడా వినండి ఆ పాటని. ఇంకా పాట మాకు రాదు. అండ్ మా ప్రయాణం అయితే మొదలైపోయింది, చూస్తున్నారు కదా. అండ్ బోటింగ్ మాత్రం మా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా నది మీద బోట్లో ప్రయాణం చేయడం అంటే మాత్రం మాకు చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మా ఫ్యామిలీలో ఉన్న పిల్లలు కూడా చూస్తున్నారు కదా, మా బుడ్డోడు సో ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాడు అండ్ హాయ్ కూడా చెప్పేస్తున్నాడు. కొంతసేపు అయితే మీకు టైటానిక్ పోజ్ కూడా పెట్టేస్తాడు. వాళ్ళ అమ్మ చూసే వాటితో టైటానిక్ పోజ్ పెట్టించేస్తుంది అనమాట. సో ఈ విధంగా మా పిల్లలందరితో కూడా మేమైతే ఈ యొక్క ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. చూసారు కదా ఎంతమంది ఉన్నారో, దాదాపుగా 30 మెంబర్స్ పిల్లలతో కలిపి. అండ్ పిల్లలందరికీ కూడా ఎవరెవరికైతే ఈ తర్వాత వాళ్ళకైతే సేఫ్టీ జాకెట్స్ ఇచ్చేస్తామన్నమాట. సో సేఫ్టీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం వాటర్లో ప్రయాణం అయ్యేటప్పుడు ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మా వాళ్ళందరికీ కూడా మాక్సిమం మగవాళ్ళకైతే అందరికీ ఈతొచ్చు, సో ఆడవాళ్ళకి ఈత రాదు కాబట్టి వాళ్ళకైతే మేము సేఫ్టీ జాకెట్స్ ఇచ్చేస్తున్నాము. సో వెళ్ళేటప్పుడు బీభత్సమైన గాలి అండి. సో గాలికి చూసారా బోట్ ఏ విధంగా షేక్ అవుతుందో. సో ఈ షేక్నెస్కి అయితే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ మాతో ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా సిస్టర్స్ అయితే మాత్రం కొంచెం టెన్షన్ పడుతున్నారు, ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం భయం ఉంటుంది. బట్ ఓకే, మాకు ఎలాంటి భయం లేదు, ఎందుకంటే మా దగ్గర సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయి, మా అందరికీ ఈతొచ్చు. అండ్ మేము రెగ్యులర్గా తిరిగే ప్రదేశం కాబట్టి మాకైతే ఎలాంటి భయం కూడా లేదనమాట. సో బట్ కొంతమంది మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఈ జర్నీ వెళ్ళేటప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నాను, ఒక ఆసమ్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఇంతమంది ఒకేసారి కలిసి మనం ప్రయాణం అవుతున్నప్పుడు నిజంగా చెప్తున్నాను, అసలు మనకు చాలా అంటే చాలా బెటర్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ ప్లేస్ ఇది వచ్చేసి మేము ఎంజాయ్ చేసే ప్లేస్. మేము బోర్డు అయితే ఇక్కడ ఆపేస్తాము, ఇక్కడ ఫ్రై చేసుకొని మిగతా మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. వీడియో కంటిన్యూ చేయండి, అదిరిపోతుంది ఈరోజు మనం. అండ్ ఫైనల్లీ మీరు చూసినట్టయితే మేము అనుకున్న ఐలాండ్కి అయితే వచ్చేసాము. సో ఇది వచ్చేసి అమ్మోర్ మొండు అంటారనమాట. సో మా దగ్గర పేర్లు విచిత్రంగా ఉంటాయి. అమ్మోర్ మొండు, డామోల్ మొండు, ఆవుల మొండు ఇలా అని చెప్పేసి సో మా వాళ్ళు పెట్టుకునే పేర్లు ఇవన్నీ. అండ్ మాకు ఆ యొక్క ఐలాండ్ గుర్తుండడం కోసమని సో మా పెద్దవాళ్ళు ఇవన్నీ ఈ పేర్లు అయితే పెట్టడం జరిగింది అనమాట. అండ్ సో వచ్చినప్పుడు మా బుడ్డోడు వెంటనే పెద్ద ఈత వచ్చినట్టు వాటర్లో దూకేస్తున్నాడు. ఏంట్రా బాబు అని మేమే షేక్ అయిపోయామన్నమాట. సో ఫుల్ అనమాట. పిల్లలకి వాటర్ అంటే చాలా ఇష్టం కదండి, వాళ్ళు వాటర్లో ఎంజాయ్ చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో అప్పుడప్పుడు ఇలా వాటర్ దగ్గరికి తీసుకొచ్చి ఎంజాయ్ చేపిస్తే బెటర్. అండ్ మా వాళ్ళందరూ చూస్తారు కదా, మేము తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా బయట తీసుకెళ్ళిపోతున్నాము. అండ్ తీసుకెళ్ళిపోయి అక్కడైతే మా సిస్టర్ వాళ్ళు మాకైతే వండి పెడతారు. సో మేమైతే ఇప్పుడు మాత్రం వాటర్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. అండ్ బోట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఇలా ఈతలు రాని వాళ్ళు కూడా సేఫ్టీ జాకెట్ వేసుకుని ఈదేస్తారనమాట. భయం ఉండదు మా వాళ్ళకి, ఎందుకంటే రెగ్యులర్గా అప్పుడప్పుడు మేము 1 మంత్కి 2-3 మంత్స్కి ఎప్పుడు కూడా మేము ట్రావెలింగ్ ఈ విధంగా చేస్తూ ఉంటాం కాబట్టి సో మా వాళ్ళకి అలవాటు అయిపోయింది సేఫ్టీ జాకెట్స్తో వాళ్ళు ఈత కొట్టడం. సో పిల్లలందరూ కూడా చూసారు కదా, వాళ్ళకి కావాల్సిన సేఫ్టీ మెజర్మెంట్స్తో మేమైతే కట్టేస్తున్నాము. సో ఈ విధంగా ఇప్పుడు మీరు చూసారా, ఈ సేఫ్టీ జాకెట్ని అయితే దగ్గరికి చేసేసి సో ఆ మెడ దగ్గర వాళ్ళకు టైట్గా కట్టేసాం అనుకోండి, వాళ్ళు ఒకరు మునిగిదాం అనుకున్నా సరే మునగలేరు అనమాట. సో వాళ్ళైతే ఫ్రీగా ఎంజాయ్ చేస్తారు, చూసారు కదా. అండ్ మా
పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు అనమాట. అండ్ మా పాప చూసారా ఇక్కడ మంచిగా వాళ్ళ ఫాదర్తో గట్టిగా బాగా ఆడుకుంటుంది. సో ఈ విధంగా బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. అండ్ మా ఎలినా చూడండి, వా 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 నిజంగా చూడముచ్చటగా భలే అనిపిస్తుంది అనమాట ఇవి ఆడుకునేటప్పుడు, పిల్లలు ఆడుకునేటప్పుడు. అండ్ మా పిల్లలందరినీ కూడా మేమైతే వాటర్ తీసుకొచ్చి మ్యాక్సిమం ఈత నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఎందుకంటే మేము మా వృత్తి చేపల వేట కాబట్టి. సో మా వాళ్ళకందరికీ కూడా మినిమం బాయ్స్కి అయితే మాత్రం అందరూ కూడా వేట వచ్చేలా మేమైతే ఎప్పటికప్పుడు వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే మేము కూడా సిటీస్కి అలవాటు అయిపోయాం కాబట్టి సో మా పిల్లలు కూడా ఈత రావట్లేదు. కాకపోతే మా ఫాదర్ వాళ్ళే మాత్రం మాకైతే మాత్రం చిన్నప్పుడు ఈత నేర్పించేశారు. ఎందుకంటే అదొక సేఫ్టీ మెజర్మెంట్ అనమాట. సో మా బతుకు దీని ముందు ఆధారపడి ఉంటుంది కాబట్టి సో మా ఫాదర్ వాళ్ళు మాకైతే ఈత పర్ఫెక్ట్గా నేర్పించేశారనమాట. బట్ మా పిల్లలకి మేము నేర్పించే ఆ టైం దొరకట్లేదు. ఎందుకంటే మేము కూడా ఎప్పుడు హైదరాబాద్ సిటీలోనే ఉంటున్నాం కాబట్టి మాకైతే ఆ టైం దొరకట్లేదు అనమాట. అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు మాత్రం, నిజం చెప్తున్నారు. చాలా అంటే చాలా బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అనమాట. ఆ గాలికి ఈ వచ్చే అలలకి అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. సో ఇప్పుడు మన గోవా టూర్ ఎలా ఉంది? బాగా ఎంజాయ్ చేస్తున్నాం గోవా టూర్ని. స్వరూప నీ ఫీలింగ్ అంటే చెప్పమ్మా. అందరి ఫీలింగ్ ఒకటే సూపర్ అనమాట. మీరు కూడా ఒకవేళ ఎంజాయ్ చేయాలనుకుంటే వచ్చేసేయండి చెప్తానని. మినీ గోవా మిల్కి వెళ్ళారమ్మా. Please subscribe to SK Entertainment videos. ఓకే మళ్ళీ Please subscribe to SK Vlogs. ఓకే బాయ్. అరే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటే మా సిస్టర్స్ మాత్రం మా కోసం చాలా కష్టపడుతున్నారు. అండ్ మేము తెచ్చిన చేపలు అయితే వాళ్ళు ఫుడ్గా రెడీ చేస్తున్నారు. అండ్ మేము 2 types ఆఫ్ చేపలు తెచ్చుకున్నాము. ఒకటి జిలేబీలు, 2 వచ్చేసి పామ్లెట్స్ మాతలు అంటారు అనమాట. అండ్ ఈ జిలేబీలు ఏం చేస్తామంటే 2 విధాలుగా చేయబోతున్నాము. ఒకటి వచ్చేసి కర్రీ చేస్తున్నాము, ఒకటి వచ్చేసి జిలేబీ ఫ్రై చేస్తున్నాము, ఇంకొకటి వచ్చేసి మన గ్రిల్ ఫిష్ అంటారు కదా, గ్రిల్ ఫిష్ కూడా చేస్తున్నాం అనమాట. అండ్ మాతలు మాత్రం మాడబెడుతున్నాం అనమాట. సో అవన్నీ కూడా ఇప్పుడు నేను మన వీడియోలో చూపించడం జరుగుతుంది చూడండి. అండ్ మా సిస్టర్స్ మాత్రం నిజంగా వాళ్ళకైతే ఒక లైక్ వేసుకోండి. ఎందుకంటే వాళ్ళు మా కోసం కష్టపడి, మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటే మా కోసం మాత్రం కష్టపడి వాళ్ళు ఫుడ్ రెడీ చేస్తున్నారు. మీరే కదా మేము కూడా కష్టపడతాం అన్నట్టుగా. సో మా బావ అయితే ఇక్కడ చూసారు కదా, చేపలు అయితే క్లీన్గా అక్కడ దొరికే చిన్న రాయితో అయితే ఆ పైన పులుసు మొత్తం తీసేస్తున్నారు. సో ఇక్కడ అండ్ మొత్తానికైతే చేపలు కొయ్యడం అయితే అయిపోయింది అనమాట. అండ్ ఫ్రై చేపలకైతే మేమైతే చేపలు కోసేసి నీట్గా కడిగేసి ఒక గిన్నెలో పెట్టేసుకున్నాము. చూస్తున్నారు కదా. సో మా దగ్గర ఎక్కువ గిన్నెలు లేవు కాబట్టి మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక్కొక్క గిన్నెలో ఆ యొక్క చేప ఫ్రైకి కావాల్సిన చేపలు ఫస్ట్ అయితే రెడీ చేసేసుకుని వాటన్నిటిని కవర్లో తీసేసుకుంటున్నాము. ఇంకా చేపల కర్రీకి అంటే మాడబెడతామని చెప్పాం కదా, ఆ మాడబెట్టడానికి అయితే కొన్ని చేపలు ఉన్నాయి, వాటిని అయితే మా అక్క అయితే క్లీన్ చేస్తుంది. బట్ అండ్ ఫ్రైకి గ్రిల్ ఫిష్ చేయడానికి అయితే చేపలు అయితే రెడీ అయిపోయాయి. సో మా అక్క వాళ్ళు చూసారు కదా, కారం కూడా కలిపేస్తారు. కారం, ఉప్పు ఈ 2 ఐటమ్సే కలుపుతారు మా దాంట్లో. ఎందుకంటే మా కారంలో మసాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మేము ఎక్స్ట్రా ఏమీ కలపము. సో కారం, ఉప్పు బాగా కలిపేసి దాంట్లో ఒక లైట్గా కొంచెం నూనె వేసేసి బాగా నీట్గా అయితే కలిపేస్తారు. సో ఈ కలిపిన వాటిని అన్నింటినీ కూడా మేము చెప్పాం కదా ఆల్రెడీ ఒక కవర్లో తీసేసుకుంటున్నాం. ఎందుకంటే మా దగ్గర గిన్నె లేదు, ఉన్న గిన్నెలు మేము అడ్జస్ట్ చేసుకోవాలి. సో అందుకని మేమైతే ఒక కవర్లో ఈ చేపలన్నింటినీ పెట్టేసుకుంటున్నాం అనమాట. సో మిగిలిన చేపలు కూడా ఈ యొక్క గిన్నెలో అయితే మేమైతే ఆ కారం, ఉప్పు పెట్టుకోవడానికి గిన్నెలు అయితే యూజ్ చేసుకుంటాము. సో ఇప్పుడైతే చేపలు ఫ్రై చేయడానికి మాత్రం మా దగ్గర అయితే చేపలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. సో చేపల ఫ్రైకి అయితే మాత్రం ఈ వాటిని పక్కన పెట్టేస్తున్నాము. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి గ్రిల్ ఫిష్ చేయడానికి చేపలు రెడీ చేస్తాము. సో వాటిని కూడా ఎలా రెడీ చేస్తామో మీకు చూపిస్తూ ఉంటాను. వీడియో అయితే చూడండి, కంటిన్యూ చేయండి. అండ్ మీరు చూస్తున్నారు కదా, వచ్చేసి గ్రిల్ ఫిష్ అనమాట. సో మా దగ్గర ఉన్న కొన్ని ఆనియన్స్, టమాటోస్ అన్నీ కట్ చేసి వాటన్నిటిని చేప పొట్టలో అయితే మేమైతే పెట్టేసి ఆ పైన అయితే కారం, ఉప్పు అండ్ ఆయిల్తో బాగా మసాజ్ చేసేస్తున్నాం ఆ చేపకి. సో ఇవన్నీ ఏంటంటే గ్రిల్ ఫిష్ అనమాట. అండ్ ఇంకా మా అక్క చేపలు కోస్తూనే ఉంది. ఆ చేపలు వచ్చేసి చేపలు మాడబెట్టడానికి. అమ్మయ్య. అండ్ ఫైనల్గా అయితే మేము రెడీ చేసిన ఫిష్ని అయితే ఫ్రై చేయడం స్టార్ట్ చేసాము. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. సో ఈ ఫ్రై చేసిన చేపలు చూడండి మా వాళ్ళు ఏ విధంగా ఎంత కకృతి పడి తింటారో. అండ్ ఇక్కడైతే గ్రిల్ ఫిష్కి కావాల్సిన సెటప్ కూడా చేసేసామన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా చేపలు చాలా బాగా ఫ్రై అవుతున్నాయి. అండ్ మంచి గాలి రావడం వల్ల మంట కూడా బాగా వస్తుంది. సో ఈ మంటలో అయితే చేపలు బాగా ఫ్రై అవుతున్నాయి. అండ్ చూసారు కదా, సో మా అక్క వాళ్ళు అయితే అండ్ మా పిల్లలు, మా బ్రదర్స్, మా సిస్టర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఎంత తొందరగా అయిపోతే ఎంత తొందరగా తినేద్దామని అని చెప్పేసి. ఎందుకంటే చెప్పాను కదా ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సో బాగా ఆకలితో ఉన్నారు అందరూ. సో మా పిల్లలు ఇక్కడ చూసారు కదా ఏదో సంథింగ్ మీటింగ్ అయితే పెట్టుకుంటున్నారు అనమాట. మనం ఎన్ని చేపలు తినేద్దామా, మీరు ఎన్ని తింటారు, మేము ఎన్ని తింటామా అనే విధంగా ఇక్కడైతే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. సో ఈ విధంగా ఉంటుందండి ఫ్యామిలీతో వస్తే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అల్యూమినియం. దీంట్లో చేపని బాగా మడత పెట్టేసి దీని మీద కాల్ చేస్తున్నారు. ఇక్కడ గ్రిల్ ఉంది, ఆ గ్రిల్ ఒకసారి చూపించండి. ఇదిగో చూసారా, ఇది వచ్చేసి ఆ చేపలు కాల్చడానికి గ్రిల్ అనమాట. ఈ గ్రిల్ మీద పెట్టి ఇప్పుడు మేము చేపలు అయితే కాల్ చేసి సపరీ చెప్తాం. అండ్ మా దగ్గర పులుసు కూడా చేపలు ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి చేపల పులుసు పెట్టుకోవడానికి. ఇగో ఫ్రెష్గా కడిగేసాము మాతలు. ఇది వచ్చేసి దానికి సంబంధించిన ఐటమ్స్ అనమాట. అండ్ మా పొయ్యిని ఇక్కడ నుంచి అయితే ఇక్కడ సిక్ చేసాము. అన్న కొంచెం ముందుగానే జరిపి పైకి ఎత్తుకొని జరిపానా, కాలిపోయిందా? అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇక్కడ ఎందుకో సౌండ్గా ఉందని చెప్తున్నా. అరే అంత పెద్ద ఇక్కడ మా అక్క వాళ్ళేమో చేపలు ఫ్రై చేస్తున్నారు, అక్కడ మా బావ వాళ్ళేమో చేపలు గ్రిల్ చేస్తున్నారు. సో తినడానికి నేను ఒక్కనే ఉన్నాను అనుకుంటున్నా ప్రజెంట్. అక్క అక్కడ అంటే పెట్టండి పెట్టాక. ఇలా ఉన్నారంటే కకృతి, మామూలు కకృతి కాదు. కొంచెం కారం వేస్తే మన తెలంగాణ స్టైల్ ఉంటుంది. ఓకే రైట్. వైజాగ్ చేపలు సూపర్ ఉంటుంది. చేపల పులుసు అంటే దాని టేస్ట్ వేరు, మజా వేరు. ఇలాగో ఈ గుట్టలు చూపి ఒకసారి మండల్లో తినడము దాని థ్రిల్లే వేరు. ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎవరు ఆస్వాదించలేరు. రండి వైజాగ్ చూడండి, మంచి టూరిస్ట్ ప్లేస్, ఎంజాయ్ చేద్దాం. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. తలకాయ ఉందా, ఇది మస్తు మస్తు ఉంటుంది. ఓకే సూపర్. మా అక్క వాళ్ళు వండిన చేపల ఫ్రై నిజంగా టేస్ట్ చాలా బాగుంది. మళ్ళీ కూడా టేస్ట్ ఎలా ఉంది రాని, అది దీంతో థమ్స్ అప్ యాడ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ తందూరి ఫిష్ రెడీ చేస్తున్నాము. సో ఎలా రెడీ చేస్తారో మా వాడు చెప్తాడు. చెప్పరా. ఇది ఇలా ఉంటుంది అన్నమాట. మొత్తానికి ఇద్దరు రెడీ చేయలేదు. దీని ప్రాసెస్ ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను, మీరు చూస్తే తెలుస్తుంది. ఎప్పుడు పంచిన వాళ్ళు పని చేస్తే ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఇలా గిన్నెల మోడల్గా తీసుకొచ్చాం మేము బేసిక్గా. చేపలు వేయాలంటే ఇలా వేయాలి. అది అంటే ఇలా వేసిన తర్వాత ఒకసారి ఎలా అనాలన్నమాట మళ్ళీ.
అండ్ ఇందాక మీకు చెప్పాను కదా, సో మాతలు మాడబెట్టడం అనమాట. అది చిన్న ఫ్రై లాగానే కానీ కొంచెం పులుసు యాడ్ అవుతుంది, కానీ అద్భుతంగా ఉంటుంది టేస్ట్. అంతే. సో చేపల పులుసుకి చేపలు మాడబెట్టడానికి తేడా ఏంటంటే ఇందులో చింతపండు కలపరు, మిగతా అన్నీ వేస్తారు. చూస్తుంది కదా పాపం మా అక్కలు ఇంతమందికి వండి పెట్టడానికి చాలా కష్టపడుతున్నారు. మీరు కింద వాళ్ళ కోసం ఒకసారి ఒక లైక్ కొట్టేసేయండి. ఇది కాళ్ళడానికి అరగంట పట్టులో ఉంది. చేసేది ఉంది ఇప్పుడు. అది మట్టిలో అట్టాలా మంట మీద కాలేదు. 1 2 3 రావట్లేదు సార్. లైన్ లోడ్ ఓకే. 1 2 3 ఫాస్ట్. ఈ రన్నర్ ఇది ఫ్రెండ్స్. అందరూ పులిహోర బాధలో కొట్టుకుంటే ఏమో మాత్రం సపరేట్గా తెచ్చుకొని మంచి థమ్స్ అప్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇలాగ ఎవరికైనా సపరేట్ ఉంటుంది, ఎంజాయ్ చేయగలరు. ఒక్కరు మాత్రం ఎంజాయ్ చేయాలి. అది గ్యాంగ్తో రావాలి, పక్కగా ఒకళ్ళు వెళ్ళిపోవాలి. ఓకే రైట్. చూసాను ఇంకోసారి పెట్టేసుకోవాలి, పారిపోదాం. రండి, అది సరిపోటు ఎట్టిపోయారు. బలహీనమైన ఘట్టాలు కదా ఒకటే కదా. అండ్ ఫ్రెండ్స్, మేము చేసుకున్న గ్రిల్ ఫిష్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. మీకు కూడా ఒకవేళ టైం ఉంటే మాత్రం మీరు ట్రై చేయండి. ఇలాగా మంచిగా కారం, ఉప్పు అండ్ ఆనియన్స్ అవన్నీ పెట్టుకొని బాగా కలిపేసుకొని దాన్ని ఇలా అల్యూమినియం ఫ్లేమ్లో పెట్టుకొని పొయ్యి మీద కొంచెంసేపు కాల్చుకొని తీసారనుకోండి. చూసారు కదా చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, మొత్తం సఫరింగ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చేపలు మాడబెట్టమని చెప్పాం కదా మాతల్ని. సో మాడబెట్టిన మాతలు అనమాట. ఈ విధంగా లైట్ గ్రేవీ ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం నిజంగా ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో పులుసు వేయరు, అంటే చింతపండు పులుసు వేయకుండా దగ్గరికి మాడబెడుతూ ఉంటారు అనమాట. నిజంగా ఒక అద్భుతమైన టేస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. అంటే దీని రివ్యూ కూడా చెప్పేసి ఎలా ఉంది చెప్పు. చాలా టేస్ట్ లేదు, కాకపోతే దీంట్లో పులుపు వేయలేదు కాబట్టి కొంచెం స్పైసీగా ఉంది. నాలుగుకి కొంచెం పాంప్లెట్ మాడబెట్టిన చేపలు ఇదే కదా. ఎక్కువ నాగార్జునసాగర్లో ప్లస్ కేరళలో కూడా దొరుకుతాయి. చాలా టేస్ట్. కాకపోతే నాగార్జునసాగర్లో ఉన్న చేపను తింటే దాని రుచి వేరు. ఓకే, వాళ్ళు కూడా చేస్తారు కానీ చేప టేస్ట్ని బట్టి వస్తుంది. టోటల్ ట్రిప్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి ఫ్యామిలీ ట్రిప్లు మనం వేస్తే ఏ విధంగా ఉంటుంది? చాలా ఎంజాయ్ చేసాం మేము. నువ్వు అంటుండు చాలా ఎంజాయ్ చేసాం మేము. కానీ మేము ఒక ఇద్దరు ముగ్గురికి ఒక మొక్క పడేస్తే తినని ఉద్దేశంతో దీన్ని పెట్టుకున్నాం మా పక్కనే. కానీ మొత్తం ఇది తినేసింది. అది మ్యాటర్, అది మా బాధ. ఓకే రైట్. బాగా నీ అభిప్రాయం చెప్పేసి. మొక్కలు అయితే అన్ని సూపర్ గా ఉన్నాయి, కానీ లాస్ట్ లో ఒక మొక్క వచ్చి చచ్చిపోయింది చేప. తిన్న టేస్ట్ మొత్తం పోయింది. అన్నీ మనకే జరిగింది. Very good. Okay. It's nice actually. First time I visited to this place. It's amazing. I recommend everyone to come and visit this place. Okay, thank you.
దీని రుచే వేరు, దీని టేస్ట్ వేరు. అంతేనా? లాస్ట్లో మరి final గా నాకేస్తావా? అన్నిటికన్నా ఇది నాకితే మామూలు అది పోసుకొని జ్యూస్ లా తాగాలి. నిజంగా సూపర్ ఉంటుంది. అవును, సూప్ సూప్, ఫిష్ సూప్. కొత్తగా తయారు చేసి ఫిష్ సూప్ అనమాట. ఇది ఓకే, అడుగుతారేమో వచ్చి సూప్ ఎలా ఉంటది అంటే ఎలా చేస్తారో మనకు తెలియదు, కానీ ఇది నాకు తెలిసి ఈ రాష్ట్రం ఎక్కడే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. ఒకసారి జురేసి ఒకసారి మనం చూస్తాము హోటల్స్ లో, స్టార్ హోటల్స్ లో సూప్ ఏది పని రావద్దు. ఓకే, జురే అక్కడ కూడా ఓకే, రైట్. చిన్న చిన్న ముక్కలు వచ్చి అక్కడ చిన్న చిన్న ముక్కలతో చేస్తారు. చూడు చూడు అన్న ఏం తాగుతున్నావు అన్న? జ్యూసా? సూప్, ఫిష్ సూప్. ఓకే, రైట్. తాగడం వల్ల లోపల పురుకుడు కూడా అంటారు. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియో కోసం గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ చూస్తున్నారు కదా, అండ్ మా బోట్ కొంచెం దెబ్బకి రావడం వల్ల బోట్ని అయితే నెట్టుతున్నాం అనమాట. సో ఎందుకంటే గాలికి ఒడ్డుకు వచ్చేసింది. సో మళ్ళీ మేము మొత్తం అందరం నెట్టేసి మళ్ళీ బోట్ ఎక్కేసి రిటర్న్ మన ప్రయాణం అయితే ఇంటికి కొనసాగుతుంది అనమాట. వెళ్ళే మార్గం కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము, అది కూడా చూసేసేయండి. అండ్ వీడియో వస్తే మీకు ఏం చేయాలో బాగా తెలుసు కదా, లైక్ చేయండి. మీరు కూడా ఒకవేళ వైజాగ్లో వస్తే మాత్రం విజిట్ చేయండి ఖచ్చితంగా. ఈ ప్లేస్ని చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.